పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజామిల్ ఖాన్. అధికారులు సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ విధులు పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజామిల్ ఖాన్. పెద్దపల్లి జిల్లా సిమెంట్ అండ్ స్టీల్ డీలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు. అధ్యక్షులుగా బండమల్లన్న, గౌరవ అధ్యక్షులుగా మాసాడి రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా జోగినిపల్లి రంజిత్ రావు, కోశాధికారిగా దయాకర్ ఏకగ్రీవ ఎన్నిక. పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ వద్ద రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ. ఆర్టీసీ డ్రైవర్ కుటుంబ సభ్యులకు గాయాలు. పెద్దపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సిద్ధమవుతున్న యూనిఫామ్స్. పాఠశాలలు ప్రారంభించే నాటికి ఒక జత బట్టలు అందిస్తామన్న ఏపీఎం దివ్య. పెద్దపల్లి మున్సిపల్ చందపల్లిలో ప్రత్యక్షమైన 2 తలల పాము. ఆసక్తిగా తిలకించిన కాలనీ ప్రజలు. కటికనపల్లిలో కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్య. అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అద్దూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఆవిర్భావం ముగింపు సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. గౌరెడ్డిపేట గ్రామ శివార్లో ఎస్సీ కాలనీ వాసులకు కేటాయించిన శ్మశాన వాటికలో సమాధులను తొలగించిన మండల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, మండల ప్రకాష్ రెడ్డిలను వెంటనే అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులను కోరిన దళిత సంఘాల నాయకులు, దళితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదని తెలియజేసిన దళిత సంఘాల నాయకులు.